హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పొటాటో కర్రీ విత్ చపాతీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆనియన్స్ తీసుకోవాలి, తర్వాత టొమాటో తీసుకోవాలి, పొటాటో అండ్ ఆల్సో క్యారెట్. వీటిని మంచిగా వాష్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ విత్ గార్లిక్ అండ్ ఆల్సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కచ్చపక్కగా పేస్ట్ చేసుకోవాలి. వీటన్నిటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం చపాతీ ఎలా చేయాలో చూద్దాం. చపాతీ ఎలా చేయాలో అందరికీ తెలిసిందే, కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పిండి తీసుకోవాలి, వాటర్ వేసుకోవాలి కొంచెం, తర్వాత ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసి మంచిగా ఒక 10 minutes అలా పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసిన తర్వాత మంచిగా చపాతీ చేసేసుకుందాం. చపాతీ రౌండ్గా చేసేసుకుందాం. అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది చాలా తక్కువ యూస్ చేయాలి, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ అనేటివి వస్తున్నాయి కాబట్టి ఆయిల్ తక్కువ యూస్ చేసుకుందాం. మనం ఆయిల్ అండ్ సాల్ట్ చాలా తక్కువ యూస్ చేయాలి. ఇదంతా అయిపోయిన తర్వాత కర్రీ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. మనం కర్రీ ఎలా చేసుకోవాలంటే చాలా సింపుల్గా చూపిస్తాను నేను, చాలా ఈజీ అండ్ ప్రాసెస్ ఇది. ఆయిల్ 2 spoons వేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ కాగానే ఆవాలు వేసి, తర్వాత జీలకర్ర వేసి, ఒకటి బిర్యానీ లీఫ్ వేసుకోవాలి. అది కొంచెం వేడి కాగానే ఆనియన్ వేసేసుకోవాలి. ఆనియన్ బ్రౌనిష్ కలర్లో రాగానే ఇందాక మనం కచ్చపక్కగా పేస్ట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ ఉంది కదా, అది వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను ఎందుకు ఇది యూస్ చేస్తున్నానంటే నేను చిల్లీ పౌడర్ వాడట్లేదు, సో అందుకని చెప్పేసి నేను ఈ గ్రీన్ చిల్లీ విత్ గార్లిక్ ఇది మిక్స్ చేసి నేను మంచిగా కచ్చపక్కగా పేస్ట్ చేసుకొని ఇది వాడుతున్నాను. దాని తర్వాత కర్రీ లీఫ్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఆలు వేసి అలాగే క్యారెట్ వేసుకుందాం. దాన్ని మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనం కొంచెం అంతా టర్మరిక్ పౌడర్ వేసుకుందాం. టర్మరిక్ పౌడర్ వేసి క్యాప్ పెట్టేసుకుందాం. ఒక 2 minutes or 3 minutes అలా క్యాప్ పెట్టేసామనుకో అది కొంచెం మంచిగా అవుతుంది. అది ఆలు అనేది కుక్ అవుతుంది, మంచిగా ఉడుకుతుంది. అలా ఉడికిన తర్వాత మనము టమాటో అనేది వేసుకోవాలి. టమాటో కూడా ఉడకాలి కాబట్టి మళ్ళీ దాన్ని ఒక 2-3 minutes అలా మంచిగా కలిపి క్యాప్ పెట్టేసుకోవాలి. ఒక 2-3 minutes వరకు క్యాప్ పెట్టేసామంటే దాని తర్వాత కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం స్టార్టింగ్లో యాడ్ చేసాం కాబట్టి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసేసి ధనియా పౌడర్ వేసేసుకోవాలి. 1 spoon వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత లాస్ట్ మనం ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి కాబట్టి కసూరి మెత్తి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఉంది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.